హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. సో మార్నింగ్ నాకంటే ముందే ప్రియాంశి లేచి ఇలా ప్లే మ్యాట్తో అయితే ఆడుతుంది. ఎట్లా ఆడుతుందో చూడండి. అసలు అయితే ఎన్ని బొమ్మలు ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పడేసి ఇట్లా ప్లే మ్యాట్తోని, బాటిల్ క్యాప్స్తోని అండ్ అలాగే టూత్ పేస్ట్లతోని ఎక్కువగా ఆడుతుంది ప్రియాంశి. చూడండి, ఈ ప్లే మ్యాట్తో అయితే ఒక యుద్ధమే చేస్తుంది ప్రియాంశి. అయితే దాన్ని నానా రకాలుగా ట్రై చేస్తుంది కొరకడానికి. టీవీ చూస్తూ ఆ ప్లే మ్యాట్తో ఎంత క్యూట్గా ఆడుతుందో కదా ప్రియాంశి. చూడండి, టీవీ చూస్తుంది, కాసేపు దాంతో ఆడుతూ ఉంది. years later. ఇట్లాగా ప్రియాంశిని చాలాసేపు ఆడించిన తర్వాత అయితే నేను కిచెన్లోకి వచ్చేసాను. లంచ్లోకి ఈరోజు గోబీ ఫ్రై అయితే చేస్తున్నాను. సో దానికోసం అయితే గోబీ కట్ చేస్తున్నాను నేను. సో పురుగులు చూసుకొని కట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇక్కడ ప్రజెంట్ మేము ఉండే దగ్గర అయితే క్యాలీఫ్లవర్, క్యాబేజీ ఇవి రెండు కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఇవి పండిస్తారు. ఎందుకంటే దీనికి వాటర్ చాలా తక్కువగా అవసరం కాబట్టి సో ఈ పంటనే ఎక్కువగా వేస్తుంటారు. ఎప్పుడైనా సరే క్యాలీఫ్లవర్ని కట్ చేసేటప్పుడు అయితే చూసుకొని చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఎందుకంటే పురుగులు, స్నేక్స్ కూడా ఉంటున్నాయి. సో చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి వీటిని. నెక్స్ట్ ఇక్కడ నాదైతే క్యాలీఫ్లవర్ కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని క్లీన్ వాటర్ పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నాను. ఇవి ఒక 50% వరకు కుక్ అవ్వాలన్నమాట. ఈలోపు వెజ్జెస్ అయితే కట్ చేసుకుంటున్నాను నేను. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటోస్ కట్ చేసుకుంటున్నాను కర్రీలోకి. ఇక్కడైతే టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే గోబీ ఇట్లా ఉడుకుతూ ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇట్లా వాటర్ అనేవి బబుల్స్ ఫామ్ అయ్యి ఇట్లా పైకి వచ్చేంత వరకు ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. మిగతా 50% కర్రీలో కుక్ అవుతుంది. చూడండి, ఇక్కడ నెక్స్ట్ అయితే గోబీ ఇట్లా కుక్ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒకసారి చూడండి, దీన్ని ఇట్లా కట్ చేసుకోవాలి నైఫ్తోని. ఇట్లా కట్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ దీని మొత్తాన్ని అయితే ఇట్లా గోబీ మొత్తాన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇట్లాగా. ఇట్లా గోబీ మొత్తాన్ని ప్లేట్లోకి అయితే తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లీన్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు ప్రియాంశి ఏడుస్తూ అయితే కిచెన్లోకి వచ్చేసింది. సో కొద్దిసేపు తనని ఆడించాను. చూడండి ఎలా ఆడుతుందో టూత్పేస్ట్తోని బిజీగా. మా పాపకైతే ఇట్లాగా పక్కన ఎవరో ఒకరు ఉండి ఇట్లా ఆడిస్తే చాలు, చాలా బాగా ఆడుకుంటుంది. అస్సలు సతాయించకుండా, ఊరికే ఎత్తుకోమని మారం చేయకుండా.
ఇప్పుడు ప్రియాంశిని ఆడిపిస్తున్న ప్లేస్లో ఇప్పుడు ప్రజెంట్ మేము ఉంటున్న ఇంట్లో అయితే ఈ ప్లేస్లో ఇట్లా గోడలకైతే ఇట్లా సున్నం అనేది రాలుతూ ఉంది పెయింట్. దాన్ని ఇట్లా చేతితో రాలగొట్టుకొని మరి ప్రియాంశి తింటూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇట్లా కాసేపు ఆడించి కిచెన్లోకి వచ్చేసాను కర్రీ చేయడానికి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరా ఇంకా ఆవాలు వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇవి లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు. సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇట్లా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు ఉడికించి పెట్టుకున్న గోబీ అయితే వేసుకుంటున్నాను. మొత్తం వేసుకొని దీన్ని ఇట్లా మంచిగా కలిపేసుకుంటున్నాను. సో ఇది ఇప్పుడు ఒక 10 minutes కుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసి. సో ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఒక 1 tablespoon వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఒకసారి కలిపేసి నెక్స్ట్ అయితే టమాటోస్ యాడ్ చేసి మూత పెట్టేసుకున్నాను. ఇలా టమాటోలు ఉడికిన తర్వాత నెక్స్ట్ అయితే కారం వేసుకుంటున్నాను 2 tablespoons. నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా అండ్ అలాగే జీలకర్ర మెంతుల పౌడర్ అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఇట్లా మంచిగా కలిపేసుకుంటున్నాను కర్రీ మొత్తాన్ని. ఇట్లాగా దీన్ని ఒక మూత పెట్టేసి 5 minutes కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఒక 1 tablespoon వరకు కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో దీన్ని మొత్తాన్ని మంచిగా కలిపేసుకొని మరొక 5 minutes అయితే మూత పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను. మూత పెట్టేసి ఒక 5 minutes ఉడికించుకున్న తర్వాత అయితే గోబీ సాఫ్ట్గా ఉడుకుతుంది. సో అంతే అండి, గోబీ కర్రీ అయితే అయిపోయింది. కర్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రియాంశికి స్నానం చేయించడం కోసం అయితే ఇట్లా ఆయిల్ మసాజ్ చేసేసి ఇట్లా బాల్కనీలో కాసేపు ఎండకు ఉంచుతున్నాను. చూడండి ఎట్లా ఆడుకుంటూ ఉందో బయట వెహికల్స్ని అయితే చూస్తూ. ఇట్లాగా ప్రియాంశిని ఒక 1/2 hour వరకు ఇట్లా ఎండలో ఉంచేసి నెక్స్ట్ అయితే స్నానం చేయించేశాను. సో తనకు స్నానం చేయించిన తర్వాత అయితే నేను లంచ్ చేశాను. లంచ్లోకి ఏమేమి చేశానంటే రైస్ అండ్ పెరుగు అండ్ అలాగే ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ అండ్ మార్నింగ్ చేసిన గోబీ కర్రీ. నెక్స్ట్ అయితే ప్రియాంశిని కాసేపు పడుకోబెట్టి సో లేచిన తర్వాత ఇట్లా వాకర్లో వేసి ఈవినింగ్ ఇట్లా బాల్కనీలో ఉంచాను. వాకర్లో వేసేసి చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తుందో వ్యూని అయితే. వెహికల్స్ అన్నీ చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఇట్లాగా ప్రియాంశితో అయితే టైం స్పెండ్ చేసిన తర్వాత రాత్రికి డిన్నర్లోకి చపాతీ చేస్తున్నాను. ఇక్కడ చపాతీ పిండి అయితే ముందే కలిపేసి పెట్టేసుకున్నాను నేను. చపాతీ చేసేటప్పుడు అయితే ప్రియాంశిని కూడా వాకర్లో వేసి కిచెన్లో ఉంచాను. ఎందుకంటే హాల్లో ఒక్కతి ఇట్లా అలోన్గా ఫీల్ అవుతూ ఏడుస్తుంది. సో అందుకోసం అనేసి నేను కిచెన్లోకి తీసుకొచ్చేసాను వాకర్లో వేసి. తనని అట్లా వాకర్లో వేసి నేనైతే చపాతీ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ కర్ణాటకలో అయితే చపాతీలు ఎక్కువగా తింటారనమాట, రైస్ తక్కువగా తింటారు. సో నాకైతే పర్ఫెక్ట్ చపాతీ చేయడం అయితే ఫస్ట్లో రాకపోయేది. సో కొద్దిగా మందంగా వచ్చేది. అయితే మాతో పాటు రెంట్కుండే పక్కన ఒక అక్క దగ్గర అయితే నేను చపాతీస్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో అయితే నేర్చుకున్నాను. ఎందుకంటే వాళ్ళు డైలీ చేస్తారు కాబట్టి సో వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ వాళ్ళైతే చపాతీలు, జొన్న రొట్టెలు, జవార్ రోటీ అంటారు ఇంకా అండ్ అలాగే బియ్యం పిండితో చేసిన రొట్టెలు ఇవే ఎక్కువగా తింటూ ఉంటారు. సో అందుకే చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఇక్కడ వాళ్ళైతే. ఒక 10 చపాతీలను అయితే 10 నిమిషాల్లో ఈజీగా చేసేస్తారు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ అయితే నేను 100 years పైన ఏజ్ ఉన్న ముసలి వాళ్ళని అయితే చాలామందిని చూశాను. వాళ్ళు ఇంత ఎక్కువ కాలం హెల్తీగా బతకడానికైతే వాళ్ళ ఫుడ్డే రీజన్ అని అనిపించింది నాకైతే. మీరు నమ్ముతారో నమ్మరో అసలు.
సో ఇట్లాగా నేను ఒక 2 చపాతీలు చేశానో లేదో ప్రియాంశి అయితే ఏడుపు మొదలు పెట్టేసింది, బాగా ఏడుస్తుంది. సో నెక్స్ట్ అయితే తనని నేను మా హస్బెండ్కి ఇచ్చేసి వచ్చేసాను. నెక్స్ట్ మిగతా చపాతీలు అయితే చేయడం స్టార్ట్ చేసేసాను ఇక్కడ. సో ఫైనల్గా అయితే నా చపాతీలు అయితే కంప్లీట్ చేసేసాను చేయడము. ఇట్లా హాట్ బాక్స్లో వేసుకున్నాను. సో హాట్ బాక్స్లో ఏంటంటే వేయగానే కింద చపాతీ అయితే చెమట లాగా వచ్చేసి తడిచిపోతుంది. సో అందుకోసమని నేను ఇట్లా కర్చీఫ్ వేస్తున్నాను. ముందు పేపర్ వేసుకున్నాను. సో ఆ పేపర్ అంటుకుంటుందని తీసేసి నెక్స్ట్ అయితే ఇట్లా కర్చీఫ్ వేసి పెట్టేసుకున్నాను. చపాతీ అయితే గోబీ కర్రీలోకి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ అయితే నేను డిన్నర్ చేసేసాను. సో అంతే అండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. చాలా బాయ్ ఫ్రెండ్స్.